హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి 3 డైలీ వేర్ కుర్తీస్ అయితే తెప్పించానండి. సో అవి ఎలా ఉన్నాయి, మెటీరియల్ బాగుందా లేదా అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేసి ఈరోజు నేను రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఎందుకు అనంటే మీరు మిస్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు అంత అర్థం కాదు కదా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మెటీరియల్ అంతా బాగుంది, ఇవి మన డైలీ వేర్కి తీసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అనే ఐడియా మీకు వస్తుంది కాబట్టి సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో నేను తెప్పించిన కుర్తీస్ అయితే ఇవ్వండి, చూడండి. నేను 3 అని చెప్పాను కదా, 3 కుర్తీస్ అయితే తెప్పించాను. సో ఇవి ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మిస్ చేయకుండా చూడండి. ఈ డ్రెస్ కూడా నేను మీషో నుంచే తెప్పించానండి. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోండి. ఇది వచ్చేసి మొత్తం రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మీకు డ్రెస్ వేసుకున్నా కాబట్టి చూస్తే మొత్తం క్వాలిటీ అంతా కూడా అర్థమైపోతుంది, అండ్ సూట్ అవుతుందా లేదా కూడా అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. సో చూడండి, నేను ఈ 3 కుర్తీస్ అయితే తెప్పించాను అనమాట. మనకు డైలీ వేర్కి మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసి మెటీరియల్ బాగుందా లేదా అనేది నేను క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వన్ అయితే ఇదనమాట. సో చూడండి, మొత్తం ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనార్కలి మోడల్లో వచ్చింది మనకు. ఇదంతా కూడా మనకు చూడండి. సో ఇదంతా కూడా మనకు నెక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది, షేప్ వచ్చేసి, అండ్ కిందంతా మనకు ఎంబ్రాయిడింగ్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. సో చూడండి, మనకు మల్టీ కలర్ థ్రెడ్ అనమాట. గ్రీను, రెడ్, ఎల్లో మల్టీ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్. సో ఎక్కడ కూడా మనకు థ్రెడ్ పోయినట్టు అస్సలు అనిపించట్లేదు. థ్రెడ్ వర్కింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అనమాట, చూడండి. సో మనకు లాస్ట్లో ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి అనార్కలి మోడల్ అండి. సో చూడండి, మీకు అనార్కలి స్టైల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదైతే స్టైల్ కుర్తీ అసలు కాదు, అనార్కలి గౌన్ అనమాట. సో మనకు కింద వచ్చేసి డిజైన్ ఏం లేదు, సో ఇట్లాగైతే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కదా. నేను ఇది ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. మనకు స్టార్టింగ్ ఎక్సెస్ నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు మీ సైజు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు ఫ్రంట్ సైడ్ కదా. సో బ్యాక్ సైడ్ అయితే మనకు రౌండ్ నెక్కే ఇచ్చేసారు. సో కంప్లీట్గా మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. సో నేను ఈ 3 కుర్తీస్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్, అండర్ 300 ఓన్లీ. నేను ఈ 3 కుర్తీస్ కూడా మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. సో అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీస్ వేరు మనకు లేదా డైలీ కాలేజ్ వేరుకు వీటన్నిటికీ కూడా మనకు కుర్తీస్ చాలా అవసరం కదా. సో వాటికి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనలేము. సో అలాంటి వాళ్ళకి చిన్న చిన్న బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చూస్తే మీరు చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. సో మనం కంఫర్టబుల్గా బాగా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ డ్రెస్ ఏందో కూడా చూద్దాము. సో నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది చూడండి. సో ఇది వచ్చేసి మనకు నావీ బ్లూ కలర్ అనమాట. ఇందాక చూపించాను కదా, అది గ్రీన్ కలర్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ మీద మనకు గోల్డ్ వర్క్ అయితే వచ్చేసింది, చూడండి. సో గోల్డ్ మోడల్లో మనకు మొత్తం డ్రెస్ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా రౌండ్ నెక్కే అనమాట. సో రౌండ్ నెక్కే వచ్చేసింది, కాకపోతే ఇక్కడ మనకు లేస్ ఇచ్చేసి బటన్స్ ఇచ్చారు, చూడండి. ఇది కొంచెం మోడల్ లాగా. సో బటన్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి, చూడండి. మనకు స్టోన్ వర్క్లో అయితే బటన్స్ ఇచ్చేసారు. అండ్ సైడ్స్ వచ్చేసి మనకు ఇట్లా కట్ వర్క్ అయితే లేస్ లాగా ఇచ్చారనమాట. సో నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చేసింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4. సో 3/4 స్లీవ్స్లో మనకు ఇట్లాగా లేస్ అయితే గోట్ మోడల్లో అట్లా ఇచ్చేసారు. సో కంప్లీట్గా మీరు వర్క్ చూస్తే మనకు బ్లూ కలర్ మీద ఇట్లాగా ప్రింటింగ్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చూడండి. సో మనం దూరం నుంచి చూస్తే చాలా షైనింగ్గా బాగుంటుంది. ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. ఇది కూడా మనకు అనార్కలి మోడలే అనమాట, చూడండి. సో అనార్కలీనే ఇది కూడా. సో కంప్లీట్గా మనకు గౌన్ మోడల్లో వస్తుంది అనమాట. అండ్ లాస్ట్లో మనకి ఇంకేమీ డిజైన్ అయితే ఏం లేదు. సో ఇది మనకు ఫ్రంట్ సైడ్ కదా. సో బ్యాక్ సైడ్ చూడండి. సో మనకి ఎక్కడ పల్చగా ఉందనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ డైలీ వేర్కి బాగా యూజ్ అవుతున్నాయి. ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి, చాలా మంది అయితే పర్చేస్ చేస్తున్నారు. సో కంప్లీట్గా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, చూడండి. కాంబినేషన్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, అండ్ డిజైన్ ప్యాటర్న్ మొత్తం కూడా చాలా బాగుంది. సో దీనికైతే నేను 5/5 అయితే 5 ఇస్తాను, చాలా బాగుంది. అండ్ ఇది కూడా నేను ఎక్సెల్ సైజ్ ప్రిఫర్ చేశాను అనమాట. అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ డ్రెస్ కూడా చూద్దాం ఇంకా. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట.
సో ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ అంటాము. సో పర్పుల్ కలర్లో నేను ఈ రేయాన్ ఫ్యాబ్రిక్లోనే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇది కూడా మనకు రౌండ్ నెక్ మోడలే వచ్చింది. సో రౌండ్ నెక్లోనే మనకు ఇట్లాగా బటన్స్ ఇచ్చేసారు అండ్ లేస్ వర్క్ అనమాట. సో ఇందాక చూపించాను కదా, సేమ్ అదే మోడలు. సో డిజైన్ చూడండి, ఇది కూడా రౌండ్ నెక్ అనమాట. అండ్ బటన్స్ కూడా మనకు సేమ్ ఇందాక చెప్పిన ఆ ప్యాటర్న్లోనే ఇచ్చేసాయి. ఈ డిజైన్ చూసారా, మనకు బిగ్ బాస్ ఐకాన్ వస్తుంది కదా, సో ఐకాన్ లాగా ఉందన్నమాట. సైడ్స్ అయితే మనకు లేస్ ప్యాటర్న్ ఉంది. మొత్తం కూడా ఇది రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ కూడా మనకు 3/4 అనమాట. దీని మీద మనకు చూడండి గోల్డ్ కలర్ ప్రింటింగ్లో ఇచ్చేసారు, చిన్న ప్లాంట్స్ లాగా. సో కలర్ అయితే చాలా బాగుంది. ఇది పర్పుల్ కలర్ కదా, పర్పుల్ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ అండ్ గోల్డ్లో మనకు వైట్ ఫ్లవర్స్ పెయింటింగ్ లాగా ఇచ్చేసారు. సో కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. దీనికి స్లీవ్స్కి అయితే మనకు ఎండింగ్లో ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా స్టిచ్చెస్ ఇచ్చేసారు. సో ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది. ఇది కూడా మనకు అనార్కలి మోడల్ అనమాట, స్ట్రైట్ కుర్టీ అయితే కాదు. సో నేను రేయాన్ ఫ్యాబ్రిక్లో మొత్తం కూడా అనార్కలి గౌన్స్ లాగా అయితే తీసుకున్నాను, సింపుల్ వేర్కి బాగుంటాయి అని చెప్పేసి. సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా. సో బ్యాక్ పార్ట్ అయితే నెక్ వచ్చేసి ఇది కూడా రౌండ్ నెక్కే అనమాట. సో సింపుల్గా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు కాస్ట్ అనేది వెరీ రీజనబుల్ కదా. నేను ఇవన్నీ వెతికి మీకు బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను 300 లోపే ఇలాంటి సింపుల్గా ఉండేవి అండ్ క్వాలిటీ బాగుండే కుర్తీస్ మాత్రమే మీ దగ్గరకు అయితే తీసుకొని వచ్చాను. సో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. 3 కూడా మనకు రేయాన్ ఫ్యాబ్రిక్కే అనమాట. ఇవి వచ్చేసి 250, 270 ఆ రేంజ్లో మాత్రమే ఉన్నాయి. సో నేను అన్నీ కూడా 300 మన బడ్జెట్లోనే, ఫ్రెండ్లీ బడ్జెట్లోనే అయితే తీసుకొని వచ్చాను. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వీడియోలో కూడా అక్కడక్కడ ప్రోడక్ట్ కోడ్, ప్రైస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను విత్ పిక్ ఆల్సో. ఎందుకంటే నేను తీసుకునింది అక్కడ వచ్చింది సేమా కాదా అండ్ మెటీరియల్ ఎలా ఉంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.